తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు నిరసన చేపట్టారు. నగరంలోని పాత బస్ స్టేషన్ ఎదుట ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గత 8 ఏళ్లుగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని విఫలమయ్యారని, తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వారు ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించలేని ప్రధానికి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని సిపిఐ, సిపిఎం నేతలు ఆరోపించారు. అనంతరం ప్రధాని గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. नरेंद्र मोदी खबरदार कॉर्पोरेट कंपनी एजेंट नरेंद्र मोदी खबरदार नरेंद्र मोदी खबरदार पीएम गो बैक मोदी गो बैक मोदी गो बैक मोदी నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ఒక్కటి అమలు చేయలేదు. బీజేపీ వచ్చిన తర్వాత తెలంగాణకు చేసింది శూన్యం. తెలంగాణ డబ్బులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తా ఉంది. తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంది. రావాల్సిన వాటా ఇవ్వటం లేదు. ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క ఉద్యోగం కానీ తెలంగాణలో ప్రభుత్వం ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. అందుకనే బొగ్గు బావులను ప్రైవేట్ పరం చేస్తా ఉంది. ఉచిత విద్యుత్ లేకుండా చేస్తా ఉంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. బయ్యారం బుక్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మొండి చేతులు పెట్టింది. కాబట్టి నరేంద్ర మోడీని వాళ్ళు నిరసిస్తా ఉన్నాం.